ఎంపీడీఓస్, ఎంపీఓస్, ఏపీఓస్, ఏపీఎంస్, ఇరిగేషన్ ఆఫీసర్స్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ప్రయారిటైజ్డ్గా తీసుకుంటున్న గూగుల్ మీట్. ముఖ్యంగా ఏంటంటే మనకు తెలిసి ఇప్పుడు హెవీ రైన్స్ అనేది స్టార్ట్ అయినాయి, కంటిన్యూస్గా మనకు పడుతున్నాయి. దీనివల్ల మనకు సీజనల్ డిసీజెస్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దీని పాయింట్ ఆఫ్లో మన గౌరవ మేడం గారు ఇప్పుడు మనం రివ్యూ చేయడం జరుగుతుంది, అలాగే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని పాయింట్ ఆఫ్లో మనము ముఖ్యంగా ఉన్న 3 డిపార్ట్మెంట్స్ ఇందులో ఫోకస్ చేయాల్సి ఉన్నాము. మనకు ఈ సీజన్లో కొంచెం టెంపరేచర్ తగ్గడం పెరగడం వల్ల కూడా జ్వరాలు, ముఖ్యంగా డెంగ్యూ జ్వరం లాంటివి అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మనకు ఫీవర్ సర్వే కూడా మేము ఈ స్వీప్ యాక్టివిటీతో పాటు ఫీవర్ సర్వే కూడా జరుగుతుంది. దీని పాయింట్ ఆఫ్లో రెగ్యులర్గా ఫాగింగ్ చేయడం, చేతులు కడుక్కొని వేడి నీళ్ళు పెట్టుకుని తాగే విధంగా మనము తీసుకోవాలి. అలాగే ఈ శానిటేషన్ యాక్టివిటీకి సంబంధించిన బ్లీచింగ్ పౌడర్ కానీ బయోటిక్స్ అవన్నీ కూడా స్టాక్ దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రతి అధికారి కూడా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా ఈ సెకండ్ మన హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకున్నప్పుడు మేము కొంత సీజనల్ డిసీజెస్ పాయింట్ ఆఫ్ డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఆశా కార్యకర్త, అంగన్వాడీ, పంచాయతీ సెక్రటరీ, మన విలేజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఫేవర్స్ విధంగా అప్పుడే ఉక్కబోస్తుంది, అప్పుడే వర్షం వస్తుంది, అప్పుడే ఎండ వస్తుంది. కాబట్టి ప్రజలు ఈ డెంగ్యూ కేసులు కానీ ఎక్కువ సీజనల్ డిసీజెస్ మీద ప్రజలపై ఎఫెక్ట్ చూపిస్తున్న తరుణంలో మనమందరం కూడా ఈ టైంలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలి అని చెప్పేసి ఈనాడు మీ అందరినీ కూడా డిస్టర్బ్ చేయొద్దనే ఉద్దేశంలో ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండి ఈ జూన్లో మనమందరం కూడా చర్చించుకొని ప్రజలకు, అధికారులు, ప్రజలందరం కూడా సేవగా పనిచేద్దామని ఆశిస్తూ, ముఖ్యంగా డిపిఓ గారు ఉన్నారా? నెంబర్ ఆఫ్ డ్రైన్స్ ఆల్ మండల్స్ 4650 డ్రైన్స్ ఉన్నాయి. కంప్లీట్గా అసలు ఈ రోజే మనం శానిటేషన్ చేయాలి, ఈరోజు చేయొద్దు అనేది కాకుండా ఉంచుకుంటాము. ప్రతి గ్రామంలో ఉన్న డ్రైన్ కూడా క్లీన్గా ఉండే విధంగా గౌరవ డిపిఓ గారు అందరూ సెక్రటరీలకు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎంత చేసినా కూడా మన శానిటేషన్ అనేది, పరిశుభ్రత అనేది ప్రాధాన్యం. కాబట్టి ఆ విధంగా డిపిఓ గారుకి ఆదేశిస్తూ ఆ విధంగా మీ సెక్రటరీలను, అదేవిధంగా డిఎల్పిఓలను, ఎంపీఓలను మీరు అలర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎంపీడీఓస్ మండలం బాగుంటుంది, ప్రతి జీపీ బాగుంటుంది, జిల్లా మొత్తం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎంపీఓ, ఎంపీడీఓ, ముఖ్యంగా ఇందులో ఏపీఎంస్ కూడా ఉన్నారా? ఏపీఓస్, ఏపీఎంస్ కూడా అందరూ కూడా ప్రజలకు ఎంతవరకు మనం చేస్తున్నాం, మన ఉద్యోగ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు మనం పొందగలుగుతున్నాం అనేది ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా శానిటేషన్పై అన్ని వింగ్స్ కూడా దృష్టి పెట్టాలి. ఇందులో పాల్గొన్న ఎంపీడీఓస్, ఎంపీఓస్, డిఎల్పిఓస్, ఏపీఓస్, ఏపీఎంస్ ఆల్ వింగ్స్ కూడా నాకు సంబంధించి ఏపీఎంస్ లోన్లకు సంబంధించి, మహిళలకు సంబంధించి చూస్తా అని కాకుండా మీ యొక్క భాగస్వామ్యం కూడా ఈ ప్రతి గ్రామంలో ఉండాలి. అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లు, అదేవిధంగా ఏఎన్ఎంస్ ఉన్నట్లయితే మన గౌరవ డిఎంఎన్హెచ్ఓ గారు ఇక్కడే ఉన్నారు, వారి పాత్ర కూడా ఇందులో ఉంటుంది. వాళ్ళకు కూడా సర్క్యులర్ ద్వారా శానిటేషన్ ముందుగా రాకముందే ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి మీతో పాటుగా వారు కూడా వాళ్ళకు సర్క్యులర్ జారీ చేసి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మీ యొక్క బాధ్యత నిర్వర్తించాల్సిందిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ వలలు, చేపలు అని చెప్పేసి చాలామంది వెళ్తూ ఉంటారు. మొన్ననే తిప్పనపేటలో ఒక సంఘటన జరిగింది, చాలా బాధించింది. మన అన్నపూర్ణ టాకీస్ దగ్గర ఉన్న గంగపుత్రుడు పిల్లాడు సరదా కోసం అని చెప్పేసి గచ్చుమాటే, అది పెద్ద ఏదో రివర్ కూడా కాదు, అయినప్పటికీ కూడా వాటర్ ఎక్కువ మొత్తంలో రావడం వల్ల అందులో పడి గల్లంతై మృతి చెందడం చాలా బాధాకరం. కాబట్టి ఐడెంటిఫై కాబట్టి మీరు ఎక్కడైతే వాటర్ వస్తున్నాయి అక్కడ అప్రమత్తంగా ఉండే విధంగా మీరు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో కూడా మొత్తం కూడా తెలియపరచాల్సిందిగా అధికారులతోటి కోఆర్డినేషన్లో ఉండాలి. అదేవిధంగా ఈ చేపలకు వెళ్ళే వాళ్ళని కూడా అప్రమత్తంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకు సంఘం ఉంటుంది, ఈ చేపలు పట్టే వాళ్ళ సొసైటీస్ ఉంటాయి. మన డిఎఫ్ఓ గారు ఉంటారు, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ గారు ఉంటారు,
వారి ద్వారా కూడా మీరు ఇంటిమేట్ చేయొచ్చు, వాళ్ళకి సొసైటీలో వరకు ఈజీగా ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ నేనే అన్ని చేయాలంటే కూడా కష్టం, కాబట్టి ఈ వీళ్ళని ఆ విధంగా వేటకు వెళ్ళే వారిని జాగ్రత్తగా ఉంచాల్సిన అవసరం మీపై ఉంటుంది.